ఎస్ రణరంగాన్ని తలపించినటువంటి ఎన్నికలకు సంబంధించి 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి మొత్తం మీద 5టికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి స్టేట్లో కూడా నాటకీయ పరిణామాల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలుగానే మనం చూడొచ్చు. ప్రతి స్టేట్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలని మనం అందరం చూసాం. విచిత్రమైనటువంటి పరిణామాలు. ఫస్ట్గా పశ్చిమ బెంగాల్ విషయానికి మనం వస్తాం. దీనికి సంబంధించి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ మనం ఒకసారి చూద్దాం. తమిళనాడుకు సంబంధించి 125 నుంచి 145 మధ్యలో డిఎంకేకి వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే పీపుల్స్ పల్స్ పర్టికులర్గా చెప్తోంది. ఏఐఏడిఎంకే అలయన్స్కి సంబంధించి 65 నుంచి 80 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తోంది. ఇక తమిళ హీరో విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకి 18 నుంచి 24 స్థానాలు వస్తాయని అయితే పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఇక ఇతరులకి 2 నుంచి 6 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వేని మనం చూస్తున్నాం. అలాగే కేరళకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. 75 నుంచి 85 మధ్యలో యూడిఎఫ్కి, ఎల్డిఎఫ్కి 55 నుంచి 65 మధ్యలో, అలాగే బీజేపీ అలయన్స్కి 0 నుంచి 3 స్థానాలు వస్తాయి. మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా పీపుల్స్ పల్స్ సర్వేనైతే మనం చూస్తున్నాం. తర్వాత పుదుచ్చేరికి సంబంధించి 16 నుంచి 19 స్థానాలు ఎన్డీఏకి వస్తాయని, అలాగే ఎస్పీ అంటే కాంగ్రెస్కి సంబంధించి అలయన్స్ 10 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 2 స్థానాలు వస్తాయని అయితే చెప్తోంది. ఇక అస్సాం, హేమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అస్సాం, దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీయే మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అని పీపుల్స్ పల్స్ సర్వే అయితే చెప్తోంది. 68 నుంచి 72 స్థానాలు బీజేపీకి, 22 నుంచి 26 స్థానాలు ఇండియన్ అలయన్స్కి సంబంధించి, అలాగే ఏజీపీకి 7 నుంచి 10 స్థానాలు, బీపీఎఫ్కి 8 నుంచి 9 స్థానాలు రాబోతున్నాయని అయితే చెప్తోంది. రైట్, ఇక మనం బీకాన్ సర్వేను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీకాన్ సర్వే కూడా ఒక ఇంత ఆసక్తికరమైనటువంటి సర్వేనైతే ఇచ్చింది. ఫస్ట్గా పశ్చిమ బెంగాల్కి సంబంధించి చూద్దాం. 149 నుంచి 154 మధ్యలో టీఎంసీకి వస్తాయి అలయన్స్కి అని అయితే క్లియర్ కట్గా చెప్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నెక్ టు నెక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. 149 నుంచి 154 మధ్యలో టీఎంసీకి, 136 నుంచి 141 భారతీయ జనతా పార్టీకి సంబంధించి అలయన్స్కి వస్తాయని, అలాగే 5 నుంచి 10 స్థానాలు అంటే లెఫ్ట్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, వీరందరికీ వస్తాయని అయితే అక్కడ బీకాన్ సర్వే అయితే పర్టికులర్గా చెప్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే బీకాన్ చెప్పింది 119 నుంచి 124 స్థానాలు డిఎంకేకి పర్టికులర్గా అనేటువంటి మాట, డిఎంకే అలయన్స్కి. అలాగే ఇండియన్ అలయన్స్కి 86 నుంచి 91. ఇక్కడ ఏఐఏడిఎంకే కూడా కీలక పాత్ర అయితే పోషిస్తోంది పర్టికులర్గా. ఇక టీవీకే విజయ్ పార్టీకి 16 నుంచి 21 స్థానాలు వస్తాయని అయితే చెప్తోంది. ఇతరుల విషయంలో అయితే 0గా అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 స్టేట్లో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మనం క్లియర్ కట్గా చూసాం. భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా ఈ 2 స్టేట్స్ని టార్గెట్గా చేసుకొని ఏ విధంగా రాజకీయాలు నడిపిందో చూస్తున్నాం. ఒక్కొక్క సంస్థ కూడా ఇస్తున్నటువంటి ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ను కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. రైట్, ఇక బీకాన్ పుదుచ్చేరికి సంబంధించి ఇచ్చినటువంటి ఫలితాలు 16 నుంచి 19 స్థానాలు ఎన్డీఏకి, 11 నుంచి 14 స్థానాలు ఇండియన్ కాంగ్రెస్ అండ్ డిఎంకే అలయన్స్కి, అలాగే టీవీకే అండ్ అదర్స్కి 1 నుంచి 3. కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఇక్కడ ఎన్డీఏ పట్టు నిలుపుకునేటువంటి ఛాన్స్ ఉంది అనేదైతే బీకాన్ స్ట్రాటజిక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కేరళలో పర్టికులర్గా అక్కడ కూడా 76 నుంచి 81 యూడిఎఫ్కి, ఎల్డిఎఫ్కి 57 నుంచి 62 మధ్యలో, ఎన్డీఏకు మాత్రం 1 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కీలకంగా మారబోతోందని అయితే ఈ సర్వే ఫలితాలను బట్టి అయితే మనం చూస్తున్నాం. ఇక అస్సాం విషయానికి వస్తే 77 నుండి 82 స్థానాలు ఎన్డీఏ అలయన్స్కి, కాంగ్రెస్ అలయన్స్కి 38 నుంచి 43 స్థానాలు, ఏయుడిఎఫ్ అండ్ అదర్స్కి 4 నుంచి 9 స్థానాలు వస్తాయని అయితే అస్సాం విషయంలో పర్టికులర్గా బీకాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రసవత్తరంగా సాగాయనే చెప్పాలి. దేశం మొత్తం కూడా గమనించింది నాటకీయ పరిణామాలు. ఇటు పశ్చిమ బెంగాల్లో పోటాపోటీగా 2 ఫేజ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బేరీజ్ వేసుకొని ఇచ్చినటువంటి సిచ్యువేషన్. పశ్చిమ బెంగాల్లో పర్టికులర్గా ఫస్ట్ ఫేజ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం, ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని
తృణమూల్ కాంగ్రెస్ సామాన్య కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ఆయన మీద ఏ స్థాయిలో దాడి చేశాడో పోలీసులు కూడా కొన్ని నియోజకవర్గాల్లో చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించి దగ్గరుండి ఆయన మానిటర్ చేశారు అని అంటే దాదాపు 4-5 రోజుల ముందు, ఎన్నికలు జరగడానికి 4-5 రోజుల ముందు ఏ స్థాయిలో భద్రతా బలగాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా మోహరించాయో మనం చూసాం. వారు ఎక్స్పెక్ట్ చేశారు ఈ స్థాయిలో ఇక్కడ రణరంగం ఉంటుంది, అన్నీ కూడా దాదాపుగా 95% అన్ని సమస్యాత్మక ప్రాంతాలుగానే మేము పరిగణిస్తున్నాం అనే స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు రెండో ఫేజ్లో కూడా ఇవాళ మనం చూసినటువంటి పరిస్థితి ఏకంగా దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా భారతీయ జనతా పార్టీ గుర్తు కనిపించకుండా ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్కి ప్లాస్టర్లు అతికించారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు పోలీసులే భారతీయ జనతా పార్టీకి కాదు టీఎంసీకి మీరు ఓటు వేయాలి అన్నటువంటి సాక్ష్యాలని కూడా సోషల్ మీడియాలో మనకి దర్శనమిస్తున్నాయంటే అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఫేక్ ఓటర్లు కూడా అంటే పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి దీనికి సంబంధించి ఫేక్ ఓటర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఎవరికి ఓటు వేశారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారని అయితే ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశమైంది. దాదాపుగా పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఇక్కడ ఆసక్తిని రేపెత్తిస్తుంది. అంటే పెరిగినటువంటి ఓటింగ్ శాతం దాదాపుగా 90% పైగా మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో 91% పోలైందని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. లేదు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానివ్వద్దు అని పశ్చిమ బెంగాల్ ఓటర్లు కంకణం కట్టుకున్నారు, దీదీనే గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు. అందుకే ఆ స్థాయిలో ఓటింగ్ నమోదైందంటూ కూడా ఇటు టీఎంసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మే 4న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్ కాంగ్రెస్కే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీకి అలాగే తృణమూల్ కాంగ్రెస్కి మధ్య నెక్ టు నెక్ ఉండేటువంటి ఛాన్సెసే బలంగా అయితే వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేత ప్రభ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు అధికార ప్రతినిధి. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా ప్రభ గారు, ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఏంటి ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఫేక్ ఓటర్స్ అనేది చాలామంది ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఏంటంటే బీజేపీ వస్తే ఎక్కడ మేము ఏమైపోతామో అని భయం అనేది ఈరోజు కనిపిస్తుంది కొన్ని పార్టీల్లో. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మా ప్లాస్టర్ కూడా వేసేసి మూసేశారు మాదని. అంత భయం దేనికి అసలు? మేము అధికారంలోకి వస్తే ఇంక శాసనంలాగా ఏదైనా చేసేస్తామనా భయమా? ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. మాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఇందులో చూడాల్సింది ఏంటంటే ఏ పార్టీ నుంచి ఓట్ షేరింగ్ అనేది ఎట్లా వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఆల్మోస్ట్ 3 టర్మ్స్ అని చేశారు, అంతేనా? మార్పు కోరుకున్నారంటారు? కోరుకుంటారు ఖచ్చితంగా. ఆమె ఏం చేశారు చెప్పండి. మనం చూసుకుంటూ పోతే మహిళలకు సంబంధించి రక్షణ కూడా ఆమె ఏం చేసింది? మన రేపు అయిపోయింది ఒక అమ్మాయి, ఆమెకి ఏం న్యాయం చేసింది? ఈమె 10 లక్షలు ఇచ్చేసి సర్దుకోమని. ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద తిరగబడ్డారా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారా? చూసారు ఫస్ట్ ఫేజ్లో తిరగబడేలా చేస్తున్నారు టీఎంసీ వాళ్ళు, ప్రజలు కాదు. ఎవరైతే ఫేక్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు. ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సైడే ఉన్నారు. మా మోడీ గారి సంకల్పం అలాంటిది. మేము ఇచ్చే పథకాలు అవనియండి, ఆయుష్మాన్ భారత్ అవనియండి, పిఎం కిసాన్ అవనియండి, మహిళల కోసం ఉజ్వల యోజన అవనియండి, ఈ పథకాలు ఖచ్చితంగా మా సైడే చూస్తారు. ఆ విశ్వాసం మాకుంది. ప్రభు గారు, ఒక నిమిషం. పొలిటికల్ ల్యాబొరేటరీ దానికి సంబంధించి కూడా ఒకసారి మనం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డిఎంకేకి తమిళనాడులో 135 నుంచి 140 స్థానాలు, ఏఐఏడిఎంకేకి 82 నుంచి 85 స్థానాలు, టీవీకే పార్టీకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 10 నుంచి 14 స్థానాలు మాత్రమే అనేది అయితే మనం తమిళనాడుకు సంబంధించి 2026 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ని అయితే మనం చూస్తున్నాం. కీ ఫ్యాక్టర్స్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే వేరే రాష్ట్రం అంటే దీనికి సంబంధించి అస్సాంను కూడా మనం చూడొచ్చు. ఎన్డీఏకి 43 నుంచి 46%, అలాగే అపోజిషన్కి 36 నుంచి 40% సంబంధించి అయితే అక్కడ ఓట్ షేరింగ్ కావచ్చు. 89 నుంచి 90 స్థానాలు ఎన్డీఏకి, కాంగ్రెస్ అలయన్స్కి మాత్రం 31 నుంచి 32 స్థానాలు, ఇతరులకి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని అయితే చెప్తుంది. రైట్. ఇక కేరళకు సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. యూడీఎఫ్కి 90 నుంచి 92 స్థానాలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కేరళలో పట్టం కట్టబోతున్నారని పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తోంది. ఇక ఎల్డీఎఫ్కి అయితే 45 నుంచి 46 స్థానాలు, ఇతరులకు 0 నుంచి 2 స్థానాల మధ్యలో వస్తాయి అనేటువంటి మాట అయితే చెప్తోంది. ఈసారి కేరళ ప్రజలు మార్పుని కోరుకున్నారు
అని పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తోంది. ఇక పుదుచ్చేరికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఎన్డీఏకి 18 నుంచి 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 6 స్థానాలు, ఇతరులకి 0 నుంచి 2 స్థానాలు. అక్కడ మొత్తం 30 సీట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ క్లియర్ లీడ్లో ఉండబోతోందని అయితే పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తోంది. రైట్, ఇక పశ్చిమ బెంగాల్కి చెప్తాం. ఇక్కడ పశ్చిమ బెంగాల్ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో పట్టం కట్టబోతున్నారు ప్రజలు. అంటే పెరిగినటువంటి ఓటు శాతాన్ని బేరీజు వేసుకున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మార్పును కోరుకున్నారా అనేటువంటి కోణంలో కూడా పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడ టీఎంసీకి 128 నుంచి 131 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు 0 నుంచి 3 స్థానాలు. అంటే దాదాపుగా ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగా భారతీయ జనతా పార్టీ డామినేట్ చేసింది. నెక్ టు నెక్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. ఎస్ ప్రభు గారు, ఏంటి పొలిటికల్ ల్యాబొరేటరీస్